మన ఉబుంటు మిషన్. ఓకేనా? ఇక్కడ మీరేం చేయాలంటే జస్ట్ ఏపీటీ ఇన్‌స్టాల్ ఫస్ట్ ఏపీటీ అప్డేట్ చేయండి. ఏపీటీ అప్డేట్ రైట్. ఏపీటీ అప్డేట్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏపీటీ ఇన్‌స్టాల్ హెచ్ఏ ప్రాక్సీ. ఇప్పుడు ఇది నా సర్వీస్ అన్నమాట. సో, ఈ యుటిలిటీని నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఇక్కడ నాకు నా హెచ్ఏ ప్రాక్సీ అనేది కాన్ఫిగర్ అయితే అయిపోయింది. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. సారీ, కాన్ఫిగర్ అవ్వలేదు. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హెచ్ఏ ప్రాక్సీకి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో నేను నా డేటాని నా వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 డేటాని ప్లస్ పోర్ట్స్‌తో నేను ఆ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో మెన్షన్ చేయాల్సి ఉంటది జస్ట్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే క్యూబ్‌సిటీఎల్ క్యూబ్‌సిటీఎల్ కాదు. సీడీ/ఈటీసీ హెచ్ఏ ప్రాక్సీ. ఇది హెచ్ఎఫ్ ప్రాక్సీ యొక్క పాత్ అన్నమాట. సో, బై డిఫాల్ట్ మీరు హెచ్ఎఫ్ ప్రాక్సీ ఇన్‌స్టాల్ చేస్తే ఈ లొకేషన్‌లో దాని కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఉంటుంది. ఈటీసీ హెచ్ఎఫ్ ప్రాక్సీ. దెన్ ఎంటర్ ఇచ్చి ఎల్ఎస్ ఇవ్వండి. ఎల్ఎస్ ఇచ్చాక ఇక్కడ మీకు హెచ్ఎఫ్ ప్రాక్సీ డాట్ సీఎఫ్జీ ఫైల్ ఉంటది. విచ్ ఈస్ నథింగ్ బట్ హెచ్ఎఫ్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఫైల్. దీన్ని మీరు ఓపెన్ చేయండి జస్ట్. ఓపెన్ చేసాక ఇక్కడ మీకు ఈ డేటా మొత్తం కంటెంట్ అయితే ఉంటది. మీరేం చేయాల్సి ఉంటది జస్ట్ మీరు మొత్తాన్ని రిమూవ్ చేసేయొచ్చు. లేదంటే మనం ఏం చేద్దాం జస్ట్ ఈ డిఫాల్ట్ వరకు మనం రిమూవ్ చేద్దాం. డిఫాల్ట్ వరకు నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ నేనేం చేశానంటే దీని కాన్ఫిగరేషన్‌ని నేను చాట్‌జీపీటీ నుంచి నేను తీసుకున్నాను. సో, ఇక్కడ నేను నా హెచ్ఎఫ్ ప్రాక్సీ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఉంది. సో, ఇక్కడ నేనేం చేశాను 2 డిఫైన్ రెండు రెండిటిని డిఫైన్ చేశాను. ఒకటి ఫ్రంట్ ఎండ్ కుబర్నెటిస్ యాప్ అని చెప్పి, ఇంకోటి బ్యాక్ ఎండ్ కుబర్నెటిస్ ఇంజినెక్స్ అని చెప్పేసి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఇదేం చూస్తుందని. ఎప్పుడైనా నా రిక్వెస్ట్ దీన్ నా నా వీఎంకి వచ్చిందంటే, నా వీఎం ఒక ఐపీకి వచ్చిందంటే, నువ్వు బైండ్‌గా 80తో. సో, అందువల్లే ఈ బైండ్ 80 వల్లే నేను అక్కడ యూజర్‌కి పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్‌దేంటి మోడ్ హెచ్‌టిటిపి అండ్ ఆప్షన్ హెచ్‌టిటిపి లాగ్. ఆప్షన్ హెచ్‌టిటిపి సర్వర్. సో, ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ అన్నమాట. దాని తర్వాత ఇక నేను ఒకటి డిఫైన్ చేశాను. డిఫాల్ట్ బ్యాక్ ఎండ్ కుబర్నెటిస్ ఇంజినెక్స్ అని చెప్పి. ఈ బ్యాక్ ఎండ్ కుబర్నెటిస్ ఇంజినెక్స్ లోపల నేను మోడ్ హెచ్‌టిటిపి